హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్కి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఎలా చేసుకోవచ్చు అన్నది ఇవాల్టి వీడియోలో అయితే చూద్దాము. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పేస్ సిల్క్ క్లాత్, చాలా జారుడు క్లాత్. ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు మనము ఇన్విజిబుల్గా అంటే లోపలి వైపు నుంచి కచ్చలు బయటికి కనపడకుండా పైపింగ్ ఎలా పెట్టుకోవచ్చు అన్నది ఇవాల్టి వీడియోలో చూద్దాము. చూడండి, ఇక్కడైతే డ్రాప్ షేప్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది బ్లౌజ్కి బ్యాక్ సైడ్లో వర్క్ వచ్చింది. ఇక్కడ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ని వదిలిపెట్టి పై వైపున చిన్న డ్రాప్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. వర్క్ కట్ కాకుండా పై వైపున ఇలా వాటర్ డ్రాప్ షేప్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ కోసం నేను ఒక 30 ఇంచ్ వెడల్పుతో క్రాస్ కటింగ్ తీసుకున్నాను. పీస్ డల్ గోల్డ్ కలర్లో, అంటే బ్లౌజ్ పీస్లో డల్ గోల్డ్ కలర్లో వర్క్ వచ్చింది. అందు గురించి ఈ కలర్లో క్రాస్ కటింగ్ తీసుకొని మిడిల్లోకి పైపింగ్ పెట్టుకొని లోడింగ్ చేసుకున్నాను. బ్యాక్ నెక్కి అలాగే నడుంకి సరిపోయేంత పైపింగ్ అయితే లోడింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, నెక్ మనం కటింగ్ చేసుకునే ఎడ్జెస్కి ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళేలాగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం లోడింగ్ చేసుకున్న పైపింగ్ ఈ క్లాత్ వైపు రావాలి, బ్లౌజ్ పీస్ వైపున. ఈ ఖర్చు ఉంటుంది కదా, అది బయట వైపుకి వచ్చేటట్టు ఇలా పెట్టుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. అంటే థ్రెడ్ ఉంటుంది కదా, మనం లోడింగ్ చేసుకున్న థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా నెక్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ మూల దగ్గర ఇలా ఎండింగ్లో ఇలా స్టాప్ చేసి అక్కడ చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని నీట్గా టర్న్ చేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుని టర్న్ చేయడం వల్ల మనము క్లాత్ రివర్స్ చేసినప్పుడు ఈ షేప్ అన్నది నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం లైనింగ్ క్లాత్ని అస్సలు లాగకుండా నీట్గా పైపింగ్ పట్టుకొని ఇలా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం పైపింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, అది వరకే పట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది లైనింగ్ కాటన్ లైనింగ్. మనం కొద్దిగా లాగి స్టిచ్ చేసినా కూడా షేప్ అవుట్ అయిపోతాయి నెక్స్. మళ్ళీ నెక్ కూడా వెడల్పు అవుతుంది, లూజ్ వస్తుంది. అలా కాకుండా మనము లాక్కోకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా కూడా చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని ఇలా మనం టర్న్ చేసుకునేటప్పుడు నీట్గా నీడిల్ అక్కడ దింపేసిన తర్వాత ఇలా టర్న్ చేసుకొని ఇటు సైడ్ ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము లోపటి వైపున లైనింగ్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా ఒకే వెడల్పుతో రావాలి స్టిచ్చింగ్. అలా చూసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకొని సెంటర్లో జాయింట్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసుకొని నీట్గా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు నడుంకి కూడా పైపింగ్ బ్లౌజ్ పీస్ అంటే లైనింగ్ వైపున వచ్చేలాగా, ఖర్చులు అవతల వైపుకి వచ్చేలాగా ఇక్కడ స్ట్రైట్గా అయితే లైన్ వేసుకోవాలి. మనం లోడింగ్ చేసుకున్న థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకోండి. మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లాత్ ఒకే వెడల్పుతో తీసుకోవాలి. ఈ విధంగా మనం నెక్ కూడా అంతే కరెక్ట్గా పైనుంచి స్టిచ్ చేస్తాం కదా, అలాంటప్పుడు కింద వైపున లైనింగ్ పైన కరెక్ట్గా స్టిచ్ పడిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అయితేనే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. అండ్ ఇలా రెడీ చేసుకున్నాం లైనింగ్ క్లాత్ని. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా సీదా వైపు వేసుకున్నాను. మనం అటాచ్ చేసుకున్న పైపింగ్ చూడండి ఈ విధంగా ఉంటుంది కదా, దాన్ని రివర్స్ చేసేసి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకోవాలి. వేసుకొని క్లాత్ మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ వర్క్ ఉంటుంది కదా, వర్క్ కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ కూడా ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకోకుండా సరి చూసుకోవాలి. ఇలా చేసుకుంటూ చుట్టూ మనం ఇలా పిన్నిస్ పెట్టుకోవాలి, క్లాత్ కదలకుండా. నార్మల్గా మనం కాటన్ బ్లౌజ్ పీసెస్ అయినా రా సిల్క్ అయినా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి క్లాత్ అయితే అసలు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే జరుగుతూ ఉన్నప్పుడు హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా నీట్గా చుట్టూ క్లాత్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని పైపింగ్ పక్కనే అంటే థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ టర్న్ చేసుకునేటప్పుడు ఇలా నీడిల్ దింపేసి నీట్గా ఇలా టర్న్ చేసుకొని మరలా ఇటు సైడ్ కూడా అంతే క్లాత్ అనేది లాక్కోకుండా ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొద్దిగా ఇలా పక్కకి జరిగినా కూడా సైడ్కి క్లాత్ అనేది తక్కువ వస్తుంది, వన్ సైడ్కి క్లాత్ వచ్చేస్తుంది. అలా కాకుండా మనం చుట్టూ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే క్లాత్ అన్ని నీట్గా ఉందా లేదా అన్నది చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుని
స్లోగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చెప్పాను కదా! కాటన్, రా సిల్క్ ఇలా మందం పట్టు అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి సిల్క్ క్లాత్ అయితే ఈ విధంగా నీట్‌గా చుట్టూ క్లాత్ కూడా మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మూలలో కూడా ఇలా దింపేసి నీట్‌గా టర్న్ చేసుకొని క్లాత్ మరలా అడ్జస్ట్ చేసుకొని ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకున్నారంటే మనకు నెక్ స్టిచ్చింగ్ అన్నది అయిపోయింది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం జాయింట్ చేసుకోవాలి. నడుం కూడా అంతే క్లాత్ నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా అంటే థ్రెడ్ లోడింగ్ చేసుకుంటాం కదా! అది అవతల వైపు ఉంటుంది. అయినా పై వైపు నుంచి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు నీట్‌గా అయితే వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పిన్నీస్ మొత్తం రిమూవ్ చేసేసి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మిడిల్‌లో ఆ క్లాత్‌నైతే కటింగ్ చేసుకోవాలి. ఇలా లోపల ఉన్న క్లాత్ మొత్తం ఇలా ఎడ్జెస్ వరకు ట్రిమ్మింగ్ చేసుకోండి. మనం ఇలా ట్రిమ్మింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. మనం నెక్ టర్న్ చేసినప్పుడు ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు మనం స్టిచ్ వేసుకుంటాం కదా! ఆ స్టిచెస్ అన్నది అస్సలు కట్ కాకుండా ఈ విధంగా అయితే కట్స్ పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్, ఒక 1½ ఇంచ్ డిస్టెన్స్‌తో ఇలా కట్స్ పెట్టుకోవాలి. కిందన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా! అది కూడా ఇలా కట్ చేసేసుకొని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటే మనకు ఖర్చులు మొత్తం లోపటి వైపుకి వెళ్తుంది. చూడండి ఈ మూలలు కూడా నీట్‌గా టర్న్ అవుతాయి. నేను ఎలాగైతే చూపించానో అదే విధంగా స్టిచ్ చేసుకోండి. బిగినర్స్‌కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. రాని వాళ్ళకైతే చెప్తున్నాను. చూడండి ఈ మూలలు కూడా ఇంత నీట్‌గా అయితే వస్తుంది. చేసుకొని పైన ఒక ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూరా ఫినిషింగ్ స్టిచ్ వేసుకొని క్లాత్ మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ క్లాత్‌కి అలాగే మైన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేసుకుంటే మనకు బ్లౌజ్‌లో బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. సేమ్ ఇదే మెథడ్‌లో మనకు ఏ షేప్‌కైనా కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. క్లాత్ మందం ఉంటే ఇంకా ఈజీగా వస్తుంది. ఇలా జారుడు క్లాత్ ఉన్నప్పుడు ఈ విధంగా స్లోగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. నేను స్టిచ్చింగ్ నేర్చుకునే టైంలో అస్సలు థ్రెడ్ పైపింగ్ ఉండేది కాదు. నార్మల్ క్లాత్తోనే పైపింగ్ పెట్టేవాళ్ళము. నాకు అలా నేర్పించారు. తర్వాత ఒక 4, 5 ఇయర్స్ నుంచి అయితే ఈ థ్రెడ్ పైపింగ్ ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రతి బ్లౌజెస్‌కి ఇలా థ్రెడ్ పైపింగే వేయాలి. ఈ థ్రెడ్ పైపింగ్ ఒకటి నేర్చుకున్నారంటే ఏ మోడల్ బ్లౌజ్ అయినా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో మనం బిగినర్స్‌కి అయితే నేను చూపించే మెథడ్ అయితే ఈజీగా ఉంటుంది. దయచేసి ఇంతవరకు వీడియో చూసినట్టయితే వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఈజీ అంటే నేర్చుకున్న తర్వాత ఈజీ అయితే ఉంటుంది. నేర్చుకునేంత వరకు ఇది చాలామందికైతే థ్రెడ్ పైపింగ్ పెట్టడం చాలా కష్టం అనుకుంటారు. వన్సే నేర్చుకున్నారంటే ఈజీగా ఉంటుంది. కొద్దిగా రిపీటెడ్‌గా ట్రై చేస్తూ ఉండండి. స్ట్రైట్ పీసెస్‌కి పైపింగ్ పెట్టుకోవడం, పైవైపు నుంచి పైపింగ్ పెట్టుకోవడం నేర్చుకోండి. తర్వాత ఇలా నెక్‌కి, క్రాస్ నెక్స్‌కి కూడా మనం రెగ్యులర్‌గా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఈజీగా అయితే వచ్చేస్తుంది. నార్మల్ బ్లౌజ్ కంటే ఇలా థ్రెడ్ పైపింగ్ పెట్టిన బ్లౌజెస్‌కి మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ కంటే ఇలా మామూలు బ్లౌజెస్ అయితే బోట్ నెక్ కాకుండా నార్మల్ బ్లౌజెస్ కుట్టినప్పుడు మనం ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు పైపింగ్ పెట్టడం వల్ల. మనం ఎక్స్ట్రా క్లాత్ యూజ్ చేసింటాము, థ్రెడ్ పైపింగ్ యూజ్ చేసింటాము కదా! కాబట్టి ఒక 50 అలా ఇంకా ఒక 100 వరకు తీసుకోవచ్చు. ఇన్విజిబుల్‌గా పెడితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది కదా! ఇలాగైతే మనకు మనీ కూడా ఎక్కువ వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల, పైపింగ్ నేర్చుకోవడం వల్ల. మనకు ఫైనల్‌గా అయితే ఇలా వస్తుంది చూడండి. ఎక్కడ కూడా మనకు ఖర్చులు కానీ ఏం కనిపించవు. మనం ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా ఇలా నీట్‌గా నేర్చుకునేటప్పుడే ఇలా నీట్‌గా నేర్చుకున్నారంటే కస్టమర్స్ మీకు రిపీటెడ్‌గా వస్తూనే ఉంటారు. బిజీ అయిపోతారు టైలర్స్ గూడా. అసలు కస్టమర్ రారు అనే ప్రాబ్లమ్సే రాదు. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.